టు లెజెండ్ టీవీ. నేను ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాను. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేయబోతుంది. దాదాపు సంవత్సరంన్నర తర్వాత ఏదైతే మిగిలి ఉన్న 6 మంత్రివర్గ స్థానాలను త్వరలో అంటే ఏప్రిల్ 3 లేదా 2 ఆ ప్రాంతంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది. మంత్రివర్గంలో చేరడానికి, మంత్రివర్గాన్ని చేపట్టడానికి ఎంతోమంది ఆశావాదులు చాలానే ఉన్నారు. అయితే ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్రధానంగా డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గారు ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి వర్గ విస్తరణలో అనేది ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ చౌహాన్ గారు, ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది త్వరలో ఏప్రిల్ 3న. సీతక్క మంత్రివర్గ విస్తరణలో టాప్ 5లో ఉంటుంది. రాహుల్ గాంధీ కూడా ఆత్మీయంగా భుజం మీద చేసి మాట్లాడేంత చనువు ఉంది. ఇప్పటికీ మీకు ఇంకా మంత్రివర్గ విస్తరణలో సరైన చోటు కల్పించలేదనే మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందా? ఏమనుకుంటున్నారు అసలు? మేము తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల గిరిజన జనాభా ఉంటే సుమారు 30 లక్షల మంది బంజారాలు ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రావడంలో బంజారాలది చాలా కీలక పాత్ర. సుమారు 65-64 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిస్తే ఒక 45 నియోజకవర్గాలు లంబాడా ఓట్లతోనే బలంగా గెలిచిందనేది అందరూ, అన్ని పత్రికలు, అన్ని పేపర్లు రాసినటువంటి వాస్తవం ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బంజారాలు ఈ ప్రభుత్వం రావడంలో ఇంత కీలక పాత్ర పోషిస్తే, రాష్ట్రం సిద్ధించినాక బంజారాలకు అన్యాయం జరుగుతుంటే ఎక్కడ చూసినా బంజారాలు మనకు మంత్రి లేరు, మన అస్తిత్వం లేదు, మన ఆత్మగౌరవం లేని పరిస్థితి ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సీతక్క గారు ఇచ్చారు, అది చాలా సంతోషం, మా హక్కు. ఎందుకంటున్నారంటే ఒక్క క్యాబినెట్లో ఒక బంజారా, ఒక ఆదివాసీ ఉండొద్దని రూల్ ఏం లేదు కదా. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులో మాకు 2 మంత్రివర్గం, మేము 12% జనాభా, మాకు 2 మంత్రివర్గాలు రావాలి. ఒకటి జనరల్లో ఇచ్చారు, ఇంకొకటి గిరిజన శాఖ రావాలి. గిరిజన శాఖ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, అది బంజారాలకు ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. రెండవది, 4 బంజారా ఎమ్మెల్యేలు గెలిచారు. పెద్దలు రామచంద్ర నాయక్, అలాగే బాలు నాయక్ గారు, రామదాస్ నాయక్ గారు, మురళీ నాయక్ గారు. వారిలో ఎవరికనియండి, పార్టీ విధేయత, పార్టీ లాయల్టీ, పార్టీ నమ్మకమైనటువంటి వాళ్లకు ఇవ్వండి తప్ప మేము వారికి అండి వీరికి ఇవ్వండి. బంజారాలు మా ఆడబిడ్డలు, మా సంస్కృతి సాంప్రదాయాన్ని ఎంతో తిలకించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు మా మాత ఇందిరాగాంధీ గారు ఆ రోజు మాకు రిజర్వేషన్లు కల్పించారు. రిజర్వేషన్లు కల్పించి 1978లో మాకు ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యే అవకాశం ఇచ్చారు, మంత్రి అయ్యే అవకాశం ఇచ్చింది ఆ తల్లి. కానీ ఈరోజు మాకు ఏం జరుగుతూ ఉన్నది? 15 నెలలైనా మా అస్తిత్వం, ఆత్మగౌరవానికి మంత్రి పదవి లేని పరిస్థితి వచ్చింది. అలా సోనియా గాంధీ గారు మా బంజారా కమ్యూనిటీతో ఒక మంచి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందే మన బంజారా ప్రజలు అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మేము వారిని వ్యతిరేకిస్తలేం, మేము వారితోనే ఉన్నాం, పార్టీతోనే ఉన్నాం, పార్టీ నాయకత్వాన్ని మేము ధిక్కరిస్తలేం, రిక్వెస్ట్గా అడుగుతున్నాం, వినతి పత్రాలు ఇస్తున్నాం. వారే చెప్పారు, ఇది సజీవమైనటువంటి నిజం. అదేవిధంగా మేము నిన్న రాహుల్ గాంధీ గారిని కలిసాము, మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వండి అని చెప్పి. రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పారు, బంజారాలకు న్యాయం చేస్తున్నామని అనుకుంటున్నాం, న్యాయం చేస్తలేమా అని బాధపడ్డారు. కాబట్టి వారు 15 నిమిషాల పాటు సుస్పష్టంగా మాట్లాడారు. వారు చెప్పారు, ఖచ్చితంగా బంజారాలకు అవకాశం ఇస్తాం, బంజారాలు కాంగ్రెస్ పార్టీతోనే మొదటి నుంచి ఉన్న వ్యక్తి అని. అదేవిధంగా మా ఎమ్మెల్యేలు అందరూ మొన్న ముఖ్యమంత్రి గారిని పోయి కలిశారు, రిక్వెస్ట్ చేశారు, వారు కూడా వినతి పత్రం ఇచ్చారు, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారిని మేము కలిసి ఇన్ఛార్జిగా మీ బాధ్యత ఈ సమాజం కింది వర్గాలకు న్యాయం చేయండి అని అడిగాము. అలాగే మేము కేసీ వేణుగోపాల్ గారు ఎవరైతే ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ ఉన్నారో వారిని కలిసి అడిగాము. వారు కొన్ని విషయాలు చెప్పారు, మాకు ఆశ్చర్యం వేసింది. వారితో వాగ్విధానికి దిగాము, అడిగాము, మా హక్కు ఇది, మా అస్తిత్వం ఇది, మా ఆత్మగౌరవం అని చెప్పారు. గతంలో రాహుల్ గాంధీ గారితో కలిసాము, ఎన్నోసార్లు మేము అడిగినాము, చెప్పినాము, వినతి పత్రాలు ఇచ్చినాము, ఇప్పటి వరకు మాకు న్యాయం జరగదు. మేమేమంటున్నాం, మేము కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తలేం, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం, ఓటేసినాం, మా హక్కును మాకు ఇవ్వండి అని అడుగుతాం. మా జాతీయ హక్కులను విస్మరిస్తూ లేదంటే ఒక కుటుంబంలో 2కి 3కి ఇచ్చుకుంటా పోతే పార్టీ నష్టపోతుంది. దానికి ఎవరేం చేయలేరు. రాబోయే కాలంలో పార్టీ నష్టపోయినాక, ఒక సమాజం దూరమైనాక, ఎందుకంటే ఇప్పటికే వనవాసి కళ్యాణ పరిషత్తు, ఏకలవ్య ఫౌండేషన్, బీజేపీ వాళ్ళు మా తండాలకు వచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళని దించారు. ఇలా మా సంస్కృతి సాంప్రదాయంలో భాగస్వామ్యం చేసి మమ్మల్ని బీజేపీ వైపు మేము కాంగ్రెస్తో ఉన్నామంటే కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని దూరం చేసుకుంటే ఇది మంచి పద్ధతి కాదంటున్నాం. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ సమాలోచన చేస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఒక గొప్ప ఆలోచనతో వారు సమాలోచన చేసి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. మేము అనుకుంటున్నాం రేపు జరిగే క్యాబినెట్లో మా మంత్రివర్గంలో మా బంజారా స్థానం ఉంటుంది అనుకుంటున్నాం. లేకపోతే రాబోయే కాలంలో బంజారాలు తీవ్రంగా పార్టీని వ్యతిరేకించే అవకాశాలు, దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తారు.
చవన్ గారు మనం చూసుకుంటే మొన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలలో బీసీలకు ఎస్సీలకు అంటే బడుగు బలహీన వర్గాలకి ఎక్కువ శాతం చోటు కల్పించారు. 100% ఎక్కువ శాతం కూడా కాదు. ఇప్పుడు బంజారాలకు కూడా అంటే 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఖచ్చితంగా అవకాశం ఇస్తారు అనే నమ్మకం మీకు ఉందా? ఒకవేళ ఇవ్వకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి ఇవ్వద్దని ఏం రూల్ లేదు కదా, ఇవ్వచ్చు కదా. మంత్రి అనేది ఒక అస్తిత్వం ఆత్మగౌరవానికి సంబంధించింది. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మాకు మంత్రివర్గం ఉంటే అది చాలా కీలకంగా మా అస్తిత్వం ఆత్మగౌరవం సంస్కృతి తెలిసినటువంటి వ్యక్తి, మా బాధ సాధకాలు చెప్పుకుంటాం. ఇలా తండాలలో పరిస్థితులు అసలు బాగాలేని పరిస్థితి ఉంది. కాబట్టి మంత్రివర్గంలో ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని, ఇస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే కాలంలో పార్టీ ఇంకా బలపడుతుంది. రాబోయే కాలంలో మళ్ళీ గవర్నమెంట్ వచ్చే ఒక, లేకపోతే రేపు స్థానిక ఎన్నికల్లో వాటిలో ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. చవన్ గారు ఒకటి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటారు చాలా మంది. అంటే మంత్రివర్గంలో స్థానం కల్పిస్తేనే మీకు ఏమైనా న్యాయం జరిగినట్లుంటుందా? అంటే మీ పక్షాన పార్టీ లేదా? అంటే వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే 100% ఎస్సీ ఎస్టీల పార్టీ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీరేమో ఖచ్చితంగా చోటు కల్పించాలంటున్నారు. అసలు చోటు కల్పించకపోతే మీకు న్యాయం జరగదా? నేనేమంటున్నా అంటే 15 నెలల పాటు చోటు కల్పించకపోయినా మేమేం అడగలే. ఎందుకంటే ఇవాళ విస్తరణ ఉంది, అన్ని సమాజానికి సామాజిక న్యాయం అని మనం బయట చెప్తున్నాము. ఆ సామాజిక న్యాయానికి కట్టుబడ్డ పార్టీగా మనం చెప్తున్నాం కాబట్టి ఈ సమాజాన్ని విస్మరించొద్దనే అడుగుతున్నాము. మేము మొదటి నుంచి ఒకటే అంటున్నాం, మేము పార్టీతో నిలబడ్డ రోజు నుంచి ఈ రోజు దాకా 15 నెలల దాకా, ఇంకో 2.5 ఏళ్ళు అంటే ఎలక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎలక్షన్లు వచ్చినాక ఇంకేముంటుంది. కాబట్టి ఇప్పటికైనా పార్టీ గుర్తించి గౌరవిస్తే ఈ సమాజము పార్టీతో నిలబడ్డ సమాజం, దీన్ని ఎందుకు దూరం చేసుకుంటారు తప్ప మేము వేరే విధంగా ఏమంటలేము. ముఖ్యమంత్రి గారిని మా ఎమ్మెల్యేలు కలిసి అడిగిందంటే, సార్ మా సమాజం మమ్మల్ని ప్రశ్నిస్తుంది, గ్రామాలలో తండాలలో అడుగుతున్నారు, మాకు ఇవ్వండి అవకాశం అని అడుగుతున్నారు. మేము అదే అడుగుతున్నాము, మేము ఎవరిని వ్యతిరేకిస్తలేము కదా. ఇప్పుడు మా వాళ్ళు అంటారు మేము నిరసన తెలియజేసే సమయం వచ్చింది అది అని మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి పార్టీ దూరం చేసుకోకుండా పార్టీ నాయకత్వము ఆలోచించి సమాలోచన చేసి దూరదృష్టితో ముందు చూపుతో మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. చివరిగా చెప్పండి వెంకటేష్ చవన్ గారు, 4 బంజారా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం 4 ఎమ్మెల్యేలలో ఎవరన్నా చౌహాన్ వెనుక ఉన్నారు అంటే ఏం చెప్తారు మీరు? మేము పార్టీతోనే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం. మా 4 ఎమ్మెల్యేలు మేము ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, అట్లేం లేదు. మేము మొదటి నుంచి అన్ని ట్రైబల్ యూనివర్సిటీ కోసం, ట్రైబల్ రిజర్వేషన్ కోసం ఎప్పుడు పోరాటం చేస్తాం. పార్టీలో ఉన్నా ఎక్కడున్నా మా జాతి కోసం మేము మా హక్కు అది అడుగుతుంటాం. మాకు మా జాతిలో అన్యాయం జరిగితే మాత్రం ఎవరు ఊకోము, పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ప్రశ్నిస్తాం. కాబట్టి మా జాతి పక్షాన పోరాట క్రమంలో ఇటువంటి విమర్శలు కానీ ఏదొచ్చినా మేము ముందుకెళ్తాం. ఇటువంటి వాటికి ఆలోచన తగ్గేది లేకుండా ముందుకు వెళ్ళేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళం. నేను సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్ విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వాడిని. నేను మా జాతి కోసం అడిగితే తప్పు అవుతుందని నేనైతే అనుకోవట్లేదు, తప్పు అనుకుంటున్నా వాళ్ళ భ్రమ. అంటే ఒకవేళ మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించకపోయినా డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తా అంటున్నారు, దానిపై ఏమైనా సంతృప్తి చెందే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే మీరు వర్షన్ ఏంది మళ్ళీ? డిప్యూటీ స్పీకర్తో ఏం కాదండి. డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీకి నాయకుడు అవుతాడు, అసెంబ్లీలో స్పీకర్గా నడిపిస్తాడు, కానీ మా సమాజానికి రిప్రజెంటేషన్గా అయితే కాదు. కాబట్టి మా సమాజాన్ని రిప్రజెంట్ చేయాలి, మా సమాజానికి న్యాయం చేయాలంటే మంత్రివర్గమే కావాలని మేము కోరుతాం. చివరిగా చెప్పండి వెంకటేష్ చవన్ గారు, బీఎస్పీలో ఉన్నప్పుడు వెంకటేష్ చవన్ ఆర్ఎస్పీకి కుడి భుజంగా ఉండే, ఆర్ఎస్పీ ఎక్కడుంటే కుడి భుజం పక్కల వెంకటేష్ చవన్ గారు ఉండే. ఆర్ఎస్పీ బీఆర్ఎస్లోకి పోయిన తర్వాత వెంకటేష్ చవన్ గారు కాంగ్రెస్లో రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఆర్ఎస్పీ వెనుక వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఆ రోజు ఉన్న బీఎస్పీ పార్టీ పరిస్థితులు, సరైన విధానము, ఆ రోజు తీసుకునే నిర్మాణం సంబంధించినటువంటి లైన్ కరెక్ట్ లేకుండే, ఆ పద్ధతి ఎలక్షన్లో వ్యవహరించిన పద్ధతి నాకు నచ్చలేదు. ఆ తర్వాత నేను బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ నుంచి ఆయన బీఆర్ఎస్కి వెళ్ళడం జరిగింది. అది ఆయన వ్యక్తిగత విషయము. మేము రాజకీయంగా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవడం, పార్టీ విధానం కరెక్ట్ లేదని వచ్చినాము. కాంగ్రెస్ పార్టీతో సామాజిక న్యాయం జరుగుతుంది, మా కమ్యూనిటీకి న్యాయం జరుగుతుంది. ప్రజలంతా, మా సమాజం అంతా కాంగ్రెస్తో ఉన్నప్పుడు మేము దూరం ఉండడం కరెక్ట్ కాదు. మా జాతికి ఉన్న పార్టీ కాంగ్రెస్ అని భావించినాం, వచ్చినాం, పనిచేస్తున్నాం.